పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పేలా గులాబీ శ్రేణులు పనిచేయాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ బీజేపీ కుట్రలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకున్నారన్న ఆయన ఈ ఎన్నికల్లో వారికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. భువనగిరి గడ్డపై బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుని మరోసారి సత్తా చాటాలన్నారు హరీష్ రావు. 2014లో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా అయితే లోక్సభలో మనం గెలిపించుకున్నామో ఇప్పుడు ఈ 2024లో కూడా మనందరం కూడా కట్టుగట్టి జట్టుగట్టి గట్టిగా పనిచేస్తే గులాబీ జెండాను ఖచ్చితంగా ఎగిరేసేటువంటి అవకాశం ఉంది. మనకు ఒక 40 రోజులు టైం ఉంది. ఈ 40 రోజులు మనం గట్టిగా కష్టపడి పనిచేస్తే తప్పకుండా భువనగిరి మనం సీటు గెలవగలుగుతాం. ఇవాళ ఒక విషయం ప్రజలకు క్లారిటీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, 13 హామీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్లు పంచి, నోటరీ డాక్యుమెంట్లు పంచి, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామని, ఇవి అమలు చేసి తీరుతామని, ఇది ఏఐసిసి మాట అని, రాహుల్ గాంధీ మాట అని నమ్మబలికి ఇలా ఏ రకంగా మోసం చేస్తుందో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. అందువల్ల ప్రజలు ఇలా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అందువల్ల దయచేసి మనం కార్యకర్తలం ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన పార్టీ నుంచి కొంతమంది అవకాశవాదులో కొంతమంది పదవులు పొందిన నాయకులు బయటకు పోతా ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్న సమాచారం ఏంటంటే మన పార్టీ నుంచి పోయి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 4 అభ్యర్థులు కూడా 3వ స్థానంలో ఉన్నారు. అది దానం నాగేందర్ కావచ్చు, అది సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, అది కడియం కావ్య కావచ్చు, అది రంజిత్ రెడ్డి కావచ్చు. ఇలా ప్రజలు దాన్ని హర్షించడం లేదు. మన కార్యకర్తలు కూడా అక్కడ కసిగా వాళ్ళ గుణపాఠం చెప్పడానికి ఇలా సిద్ధంగా ఉన్నారు. మనము కూడా ఈ రోజు మంచి అభ్యర్థి వచ్చింది మన క్యామ మల్లేష్ గారు. రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, సౌమ్యుడు, బలహీన వర్గాల నాయకుడు. అటువంటి వ్యక్తిని ఇలా మనం పార్లమెంటుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మల్లేష్ గారు 10 ఏళ్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. మరి కురుమ యాదవ సంఘాల్లో రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా వారు ఆ బలహీన వర్గాల సేవలో బాగా పనిచేసినటువంటి మంచి మనిషి మనకు అభ్యర్థిగా వచ్చినాడు. ఇక్కడ అభ్యర్థి చరిత్ర ఏంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుంచి ఎక్స్పెల్ అయినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇక్కడ ఇవాళ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది. రేపు ఎంపీ అయితే కూడా మరి ఏం చేస్తాడో. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి వైట్ పేపర్ లాంటి మంచి మనిషి మనం మల్లేష్ గారిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజలకు కూడా అర్థమైంది ఇంత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఆయనతో అన్నాడు. ఇది అయిపోయాక చూడండి, కరెంటు బిల్లులు పెంచుతారు వీళ్ళు, నీళ్ల బిల్లు పెంచుతారు వీళ్ళు ఇంత కరెంట్ ఆగం చేస్తారు. మరి అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ వాళ్ళు ఏం అడగాలి, బీజేపీ వాళ్ళు ఏమని ఓటు అడుగుతున్నారు అంటున్నారు. మీరు చేసింది 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఈ దేశంలో ఎవరైనా బాగుపడితే ఎవరు బాగుపడ్డారో ఒక్కసారి చెప్పండి. రైతులు బాగుపడ్డారా? కార్మికులు బాగుపడ్డారా? దళితులు బాగుపడ్డారా? గిరిజనులకు మేలు చేశారా? మా బీసీలకు ఏమైనా మేలు చేశారా? ఏ వర్గం నీ 10 ఏళ్ల పాలనలో బాగుపడ్డది? వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటైనా బీజేపీ అమలు చేసిందా? నల్లధనం తెస్తాం, పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. ఏ ఒక్కరికైనా 15 లక్షల రూపాయలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పడ్డాయా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏవి 20 కోట్ల ఉద్యోగాలు? వైట్ పేపర్ రిలీజ్ చేయండి.
బీజేపీ హయాంలో నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ ధర డబుల్ అయింది, పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరిగినాయి. అంతకు మించి మీరు చేసింది ఏమున్నది? మనకు 100 మంది అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో 100 మంది ఉన్నామా? నిజాయితీ కట్టోళ్ళు, కరుడు కట్టినోళ్ళు, గట్టిగున్నోళ్ళు 10 మందినే కదా మొత్తం రాష్ట్రాన్ని ఆగమాగం చేసి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చాం. ఇప్పుడు కూడా మీరు 10 మందా 20 మందా గట్టిగా ఇంటింటికి పోండి. కాంగ్రెస్ యొక్క హామీలను, మోసాలను ఇవాళ ఊర్లలో కాంగ్రెస్ ను కడగండి, ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించండి. బీజేపీ మోసాల్ని కూడా వివరించి మన క్యామ మల్లేశమన్న గెలుపు కోసం 40 రోజులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ శిరస్సు వంచి ప్రార్థిస్తూ జై తెలంగాణ.